మన స్కూల్ ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మన కోసం చాలా దూరం నుండి చాలా మంది వచ్చారు. 4 పేరు నాకు తెలుసు. గిరీష్ ఫస్ట్ సింగపూర్ నుండి వచ్చాడు మన కోసం. నెక్స్ట్ నాయుడు హైదరాబాద్ నుండి వచ్చాడు. నరేంద్ర నెక్స్ట్ శ్రీకాకుళం వచ్చాడు. భాస్కర్ వచ్చాడు. మన వెంకటమ్మ హైదరాబాద్ జాబ్ చేస్తూ లీవ్ పెట్టుకుని మరి మన కోసం వచ్చాడు. మన ఇంటి దగ్గర నుండి మన దగ్గర నుండి ఉండి చాలా మంది రాగలేదు. దానికోసం నేను చాలా ఫీల్ అవుతున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఫ్రెండ్స్ కోసం ఎవరైనా సరే నెక్స్ట్ టైం ఎవరైనా సరే తీసుకొస్తారని సరే నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా తొందరగా వెళ్ళిపోతున్నది. నేను చాలా బాధపడుతున్నాను. టైం కూడా చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ. సంతోష్ డి సంతోష్ అంత సీన్ లేదు. ఇక్కడే ఉన్నాడు. వెళ్ళిపోయాడు. లేదబ్బే మీరు మొన్న చూసానండి. ఏదో కూడా చెప్పాలంటే లాస్ట్ లో మాట్లాడతారు అన్న వాళ్ళ పేర్లు అన్ని నోట్ చేసుకున్నా. లాస్ట్ లో వాళ్ళందరూ వచ్చి స్పీచ్ ఇస్తారు. చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఈరోజు కలుసుకున్నందుకు. సో హ్యాపీ. బట్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సంతోషి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. చెప్తాగా ఇంత నోట్ చేసుకున్నాను కదా. లాస్ట్లో నోట్ చేసుకుని నేను చెప్తాను కాబట్టి. చాలా థ్యాంక్స్.
నవ్వాలా కొంచెం మరి అంత దగ్గర తీయకు స్మైల్ ప్లీజ్ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ ఇంటిదే జెండా ఎగరేసి ఇప్పుడు వచ్చాను 5 నిమిషాలు కదా సార్ కొంచెం నమ్మండి సార్ సార్ స్మైల్ ప్లీజ్ రికార్డింగ్ సాంగ్స్ పెట్టండి కనుక డాన్స్ అలాగే వద్దు క్లోజ్ క్లోజ్ ఈశ్వరి సరే ఇప్పుడే చూపించే సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం చేసాం. నెక్స్ట్ టైం దీనికన్నా పెద్దగా చేయడానికి ట్రై చేస్తాం మేము. సో ఇక్కడికి వచ్చిన చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. సో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సో 10th క్లాస్ ఫ్రెండ్స్ చాలా మందికి నేను ఇప్పటివరకు చాలా మంది చూడలేదు. సో ఇక్కడ ఎవరు చాలా మంది చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇక్కడ అందరితో మాట్లాడుతున్నాను. ఎవరితో కాకుండా కాదు, బెంచీలతో కుర్చీలతో మాట్లాడడానికి మైక్ పట్టుకోలేదు. అందరూ వినాలి అనేది నా ఇంటెన్షన్. ప్రతి ఒక్కరు వినాలి. ఇంకొకటి, ప్రతి ఒక్కరిని అడిగాం అభిప్రాయాలు, మ్యాక్సిమం చెప్పలేకపోయారు. ఏదైతే మీ అభిప్రాయం తెలిస్తేనే నెక్స్ట్ ఇయర్ మనం గెట్ టుగెదర్ అరేంజ్ చేయగలం. లేదా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే 15 ఇయర్స్కైనా 20 ఇయర్స్కైనా మీరు ఏమనుకున్నారో తెలియకపోతే అలా అరేంజ్ చేస్తాం. అందుకనే మీ ఒపీనియన్ ఇక్కడికి వచ్చి అడిగారు. ఏంటంటే మీ ఒపీనియన్ అందరికీ తెలుసు, బాగానే ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం, మీ మనసులో ఉంది, కానీ బయటికి చెప్పలేకపోయారు. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాం, అందరూ బాగానే ఉంది, కొంతమంది చెప్తున్నారు, చెప్పలేకపోయారు. ఇప్పుడంటే మీ అందరికీ ఓకేనా ఈ పార్టీ? ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు ఎంజాయ్ చేశారా? ఓకేనా? ఓకే. ఇలా నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా అరేంజ్ చేసుకుంటే మీ అందరూ రెడీ. ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే వచ్చారో హస్బెండ్స్తో వాళ్ళకి చూడడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అంతా ఓకే కదా? ఓకే కదా? జస్ట్ ఫ్యామిలీ టైప్లోనే అంతా నీట్గానే చేసుకున్నాం. 7 ఇయర్స్ అయింది మన అందరం కలిసి. మ్యాక్సిమం ఈ పార్టీ అరేంజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ఎవరైతే ఉన్నామో ఇక్కడ ప్రతి ఒక్కరు బిహెచ్పి స్కూల్లో సరౌండింగ్ ఏరియా, గాజువాక బిహెచ్పి సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరే ఉన్నారు. కానీ ఒకరినొకరు చూసుకుంటారు, మ్యాక్సిమం పలకరించుకోరు. ఏ షాపింగ్ మాల్లో అయినా ఎక్కడైనా చూస్తారు, వీళ్ళు ఎవరో మన స్కూల్ వాళ్ళే అనుకుంటారు, పేరు తెలియదు. పలకరిస్తే ఏమనుకుంటారో, పలకరించరేమో అనే ఒక అభిప్రాయం ఉంటుంది, అంతే కదా? అటువంటివన్నీ పోవడానికి ఇప్పుడు మనం ఒక ఏరియాలో చుట్టుపక్కల ఇప్పుడు వచ్చిన దాంట్లో 90 మంది ఉన్నారు. 90 మంది రేపు పొద్దున్న ఎక్కడ కలిసినా సరే మ్యాక్సిమం ఇంకొక 1 మంత్ అయినా దీని గురించి మాట్లాడుకుంటారు.
ఓకే, ఇలా అరేంజ్ చేయడానికి మ్యాక్సిమం అందరూ సపోర్ట్ చేశారు. ఒక్కరని కాదు, మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టి వచ్చారో వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ వరకు రావడం అనేది గ్రేట్. ఒక రోజు మొత్తాన్ని మీరు వీళ్ళందరితో గడపడానికి కేటాయించారంటే అది నార్మల్ విషయం కాదు. ఒక రోజు మొత్తాన్ని మీరు ఇక్కడే కేటాయించారు. 480 నిమిషాలు పైనే. యాక్చువల్గా మన ప్లాన్ 480 నిమిషాలు, అంతకంటే ఎక్కువ కేటాయించారు. మామూలుగా అయితే మీరు ఒక రోజు డ్యూటీ చేసినట్టే, కానీ అవన్నీ వదిలేసి ఫ్రెండ్స్ ఓన్లీ స్నేహభావంతోనే ఇక్కడికి వచ్చారు. మీలో ఎవరు కూడా ఏది ఆశించారు, రేపు పొద్దున్న ఎవరు వస్తారని కూడా కాదు. ఓన్లీ జస్ట్ వీళ్ళందరినీ కలవాలి, చూడాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చారు. దానికైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి పేరున నేను థ్యాంక్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే మ్యాక్సిమం అలిసిపోయారు. ఏదైనా మాట్లాడదామన్నా సరే కరెక్ట్ కాదు, విన్నా సరే చిరాగ్గా ఉంటుంది. అందుకే నేనేం మాట్లాడదాం అనుకోలేదు. కాకపోతే మనం ఇది అరేంజ్ చేసేటప్పుడు స్కూల్లో అరేంజ్ చేసుకుని ఉంటే టీచర్స్ మధ్య ఉంటే బాగుంటుందేమో అని మ్యాక్సిమం అనిపించవచ్చు. స్కూల్లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారేమో అనిపించవచ్చు. కానీ స్కూల్లో అరేంజ్ చేయకపోవడానికి కారణం మనకి 7 years అయింది. అంటే అందరూ కెరియర్లో సెటిల్ అయ్యే టైంలో ఉన్నారు. అందరూ ఇప్పుడే స్టార్ట్ చేశారు కెరియర్ మ్యాక్సిమం. దానివల్ల ఏంటంటే మనం టీచర్స్ దగ్గర చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చేస్తున్నాం. దానివల్లనే మనం ఈ విధంగా దూరంగా చేసాం. కాకపోతే మనం ఫ్యూచర్లో అరేంజ్ చేసే ప్లాన్ మేము ఒకసారి పేజ్ స్కూల్కి వెళ్ళాం. ఆల్రెడీ ఒకసారి స్కూల్లో అందరినీ మీట్ అయ్యాం. మన 10th బ్యాచ్లో ఉండే 4 సెక్షన్లలో ఇప్పుడు 2 సెక్షన్లు ఉన్నాయి. అప్పుడు ABCD, ఇప్పుడు ఓన్లీ ABA ఉంది. టోటల్ స్ట్రెంత్ ఒక సెక్షన్లో 66, ఒక సెక్షన్లో 65 ఉన్నారు. అంతే, అంతకు మించి 131 మెంబర్సే ఉన్నారు. మన బ్యాచ్లో ఉన్నప్పుడు 210 మంది. మన స్కూల్ నెమ్మదిగా స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఆ 130 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి చెప్పిన టీచర్స్ లేరు. టీచర్స్ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్న స్టాఫ్లో ఎవరైతే ఉన్నారో టోటల్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ విత్ క్లర్క్స్తో 10 మంది మాత్రమే ఉన్నారు మన స్కూల్లో. 10 మంది ఉన్నారు. స్కూల్ మ్యాక్సిమం తగ్గింది. అందరూ ఇంగ్లీష్ మీడియం ప్రిఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు 125, 131 మంది ఉన్నారో వాళ్ళ స్కూల్లో సరైన గైడెన్స్ లేదు ఎవరు కూడా. దానికోసం మేము వెళ్ళాం, టీచర్స్తో మాట్లాడాం. మన తరపు నుంచి మనం ఏదైతే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పెట్టామో ఇంకొకరికి కూడా ఉపయోగపడాలని ఇంకోటి చేయాలని ఒక రోజు ముందు వెళ్ళాం పర్మిషన్కి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఏం చేసామంటే అందరితో మాట్లాడాం. ఎవరికైనా నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా, మనకి మన బ్యాచ్లో ఉన్నప్పుడు అడిగే వాళ్ళు ఎవరు లేరు. అలా ఆ విధంగా అడిగిన వాళ్ళు ఎవరు లేరు. మనకి తెలియదు కెరియర్ ఏం చూస్ చేసుకోవాలనేది మనకి తెలియదు ఆ టైంలో. అదేవిధంగా 131 మంది కూడా ఉన్నారు. మీరు ఏం చేసుకుంటారని అడిగితే తెలియదు అన్నారు. ఒక అరగంట తర్వాత రండి మేము రాసిస్తామన్నారు. ఒక అరగంట తర్వాత చీటీల మీద రాసిచ్చారు. అందరూ కూడా రాసిచ్చారు. ఏవేవో రాశారు, డ్యాన్స్ నేను ఏమి చేయను ఏవేవో చెప్పారు. కొందరు టీచరు, లెక్చరరు, ఒకరికి స్పెల్లింగ్ రాదని వేరే ఏదో రాశారు. ఏంటంటే వాళ్ళకి అవగాహన లేదు. నేను ఏదైతే ముందు అడిగామో అందరం టీం మెంబర్స్ 10 మంది వెళ్ళాం. ముందు అడిగితే అరగంట ముందు వాళ్ళకి ఏం చేయాలనే ఐడియా లేదు. అరగంట భోజనం చేసి అరగంటలో రాసేశారు. ఒక అరగంట కాలంలో వాళ్ళ జీవితాన్ని మీరు ఎలా నిర్ణయించుకోగలుగుతారో అని మేము ప్రశ్నించాం. వాళ్ళని అడిగాం, ఒక అరగంట కాలంలో నీ లైఫ్లో ఏం చేయాలి ఇప్పుడు ఎలా డిసైడ్ అయిపోయావు. దానికోసం ఏం చేస్తామంటే టీచర్స్ని కాంటాక్ట్ అయ్యాం, అందరితో మాట్లాడాం. వాళ్ళకి కెరియర్ గైడ్లైన్స్ బుక్స్ అని, కెరియర్ అంటే 10th తర్వాత ఏవే చేసే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉన్నవన్నీ కూడా తెలుగులో ప్రింటింగ్ చేసి ఒక బుక్ ఇస్తాం అని చెప్పి మన లక్ష్మీ టీచర్ పర్మిషన్ తీసుకున్నాం. ఆవిడ ఒక 5 monthsలో నేను సపోర్ట్ చేస్తానన్నారు. అది కూడా మన వాళ్ళందరూ కూడా ఒక టీం ఉన్నారు. అందరూ కూడా చేద్దామని అనుకున్నాం. కాకపోతే ఇంకొకరికి కొందరికి ఐడియా వచ్చింది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇది, లేదంటే లేదు, మీకు మామూలుగా చెప్పాలని. మనం ఇలా ఏదైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నామో దీంతో పాటు ఇంకొక పని కూడా చేసామని. ఓన్లీ జస్ట్ అందరూ వచ్చి కూర్చున్నామని కాకుండా మన ఫ్రెండ్స్ అందరు సపోర్ట్తో ఇంకో పని చేసాం బ్యాక్ సైడ్. అది మీకు తెలియాలని. పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా మేబీ మనకి చాలా పనులు ఉంటాయి, రోజు మనం ఇలా చేయలేం. ఇంకో పని ఏంటంటే వాళ్ళకి ఒక రోజు చెప్తే అర్థం కాదు. అది ఎవరో మన సీనియర్ బ్యాచ్ వాళ్ళు మన క్లాస్లో ఒకరికి చెప్పారంట. దాని ద్వారా ఏంటంటే ఒక రోజు చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి కరెక్ట్గా తీసుకోరు. కనీసం ఒక 2-3 months లేదంటే 1 year చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా ఒక టీచర్ని మన సైడ్ నుంచి వాళ్ళు మోటివేట్ చేస్తూ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చే ఒక టీచర్ని అరేంజ్ చేద్దాం. 1 month ఒక 100 members టీమ్ కింద అయ్యి 100 rupees డొనేట్ చేసి ఒక టీచర్ని 5000 rupees శాలరీతో ఒక టీచర్ కంటిన్యూగా వాళ్ళకి కెరియర్ గైడ్లైన్స్
కెరియర్ గైడ్లైన్స్, లేదు అంటే వాళ్ళకి ఏదైనా కావాలో మోటివేట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మన వరకు తీసుకొచ్చేటట్టు ఏదైనా టీచర్ ఒక 1 year ట్రై చేద్దామని సీనియర్స్ అన్నారంట. వాళ్ళు మనల్ని జాయిన్ అవ్వమని చెప్పారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కొద్దిగా హ్యాండిల్ చేసేవారు కొంతమంది ఉన్నారు. మీకు కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి ఆటోమేటిక్గా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి ఆర్గనైజేషన్కి వెళ్ళి మనం ఇవ్వచ్చు డబ్బులు. అలా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన స్కూల్లో మన సరౌండింగ్ ఏరియాస్లో ఫస్ట్ చూద్దాం, తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. మళ్ళీ ఈ విధంగా మనం అరేంజ్ చేద్దాం పార్టీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంత పేషెన్సీగా సైలెంట్గా ఉన్నందుకు థ్యాంక్స్. డబ్బులు పంపించు. నిన్నగా అదే అన్నదా ఏదమ్మా వద్దా ఎవరు కావాలా? కార్యక్రమాన్ని పెట్టేసినందుకు నా పేరు గారు
అరే వినోద్ కూడా వెంకట్రావు